నమస్కారం. ఓం శ్రీ ప్రసన్న వెంకటేశాయ నమః. ఈరోజు భోగోలు మండలం కొండపెట్టుకుంట గ్రామంలో 2026 కొత్త పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుబాటి కృష్ణారెడ్డి గారు దీన్ని స్పెషల్ జీవో కింద చాలా కృతనిశ్చయంతో ఈ జీవోని తీసుకురావడం జరిగింది. వారి సూచనల మేరకు ఈ రోజు ఇక్కడ మంచి రోజు అని మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పటిదాకా కింద కాంపౌండ్ వాళ్ళు మహాప్రాకారం అనేది లేదు మనకిడ. ఆయన వచ్చిన తర్వాతనే ఆయన ఒక నిర్ణయం తీసుకొని, కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ మహాప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 80% పూర్తయింది. అట్నే గత 4 సంవత్సరానికి కూడా కోనేరు నిర్మాణం కూడా పెండింగ్ పడింది. ఆ నిర్మాణం కూడా దాదాపు 99% అయిపోయింది. ఇవాళ రేపు మిగతా పనులన్నీ కూడా అయిపోతాయి. మన ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారి భార్య ప్రశాంత్ రెడ్డి గారు దానికి ఎమ్మెల్యే గారి కోరిక మీదకి వారు సొంత నిధులు వెచ్చించి దాని నిర్మాణం పూర్తి చేశారు. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే గత పాలకవర్గంలో ఈ యొక్క తూర్పు వైపు రాజగోపురం కూడా అప్పుడు ప్రారంభం చేశారు. అది కొన్ని కారణాల వల్ల నిదానంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వారిని కూడా సొంతంగా మాట్లాడి వారిని వేగవంతం చేసి దాన్ని పూర్తయ్యేటట్టుగా మాట్లాడుతున్నారు. అది కూడా త్వరలో ఈ యొక్క నిర్మాణం పూర్తవుతుంది. ఇది పూర్తయ్యే లోపల తూర్పు వైపున మన రమేష్ రెడ్డి అంకెనపల్లి రమేష్ రెడ్డి గారని ఆక్వా వ్యాపారం, వారిని కలిసి మేము ఈ తూర్పు వైపున మెట్లు నిర్మాణానికి సహకరించమని అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. వారు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా ఆయన ఈ పనులను ప్రారంభం చేశాం. అవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. అట్లాగే మన భోగోలు వాసి అమెరికాలో ఉంటున్నారు ఎన్ఆర్ఐ బచ్చు కృష్ణకుమార్ గారు, సంజయదేవి వాళ్ళ భార్య, వాళ్ళ అక్క అమరావతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని, స్వామివారి కళ్యాణ మండపాన్ని నిర్మించారు. అది కూడా రేపు 21వ తేదీ ప్రారంభం జరుగుతుంది. తర్వాత ఈ మార్చిలో వెనక పడమటి గాలిగోపురాన్ని కూడా సుమారు 2.30 కోటి కృష్ణకుమార్ గారు ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. వారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేపించేదానికి ఎమ్మెల్యే గారు అంతా ముహూర్తాలు పెట్టించారు. అవి కూడా త్వరలో ఈ నెలలో, వచ్చే నెలలో ఆ యొక్క పడమర వైపు గాలిగోపురానికి శంకుస్థాపన జరుగుతుంది. వారి సొంత నిధులతో కాబట్టి తొందరగా పూర్తయి తొందరగానే అందుబాటులోకి వస్తుంది. వారికి కూడా మేము మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈ యొక్క భోగోలు మండలంలో ఆయన హాస్పిటల్ కి సుమారు అనాదిగా ఇక్కడ పంచాహ్నికంగా 5 రోజులు జరుగుతుండేది. అంకురార్పణ రాష్ట్ర పుష్పయాగంతో కలిపి 7 రోజులు. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, ఎమ్మెల్యే గారి కోరిక మేరకు నవాహనికం అంకురార్పణ లాస్ట్ లో పుష్పయాగంతో కలిపి 11 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టడం జరిగింది. అవి చాలా కష్టమైన పని అయినా కూడా ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నిత్యంగా ప్రసాదాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ అన్ని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఒక దాదాపు 5-6 గంటల పైన రివ్యూ చేసి రోజు 4-5 రోజులు ఈ మధ్య ఆ పని మీదనే ఆయన మాతో కూర్చొని అన్ని సూచనలు ఇచ్చారు. వారి సూచనల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో ఆయన దగ్గర ఉండి స్వయంగా ఉంటారు. రాజ్ కుమార్ చౌదరి అని మన నాయకులు వారి ఆధ్వర్యంలోనే అన్ని పనులు జరపమన్నారు. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. చాలా కార్యక్రమాలన్నీ కూడా దాదాపు సిద్ధమయ్యాయి. కమిటీ ఏర్పడటం లేట్ అయినందువల్ల ఆ నిర్ణయించుకున్న కారణాల ప్రకారం ముందరికి వెళ్తామని మరోసారి నిర్ణయించుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన ఎమ్మెల్యే దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ.